అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. వచ్చే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెయ్యి పార్టీ పరిస్థితి ఏందో రేవంత్ సార్ ఎట్లా ఆగమవుతాడో అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లీడర్లకే చాలా క్లారిటీ వచ్చినట్టయిందోలా. ముఖ్యంగా మంత్రులకు సినిమా అంతా సమజైపోయింది. మళ్ళీ కాంగ్రెస్ గెలుచుడు కల్లా అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అవుడే కాదు, అగో వాళ్ళే శిలక జోష్యం చెప్పినట్టు చెప్తురు. సారేకే కదా మంత్రి వివేక్ సారు వారు జోష్యం చెప్తారు వినాలే. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? కుల్లా చెప్పేసిండు. నా గ్యారంటీతోని ఏం ఫైదా ఉంటుంది, రేపు నేనేం ఓడిపోతా, మా గవర్నమెంట్ సుత ఓడిపోతుందని మైకు పట్టుకొని బల్ల గుద్ది మరీ చెప్తుండు. ఇక సారట చెప్పుడుతోనే అక్కడ ఉన్నోళ్ళు సుత తదాస్తానరట. అంటే వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో వివేక్ సార్కు పూరాగా సమజైంది. జనం మనసులో ఏమున్నదో సార్కు తెలిసిపోయింది. లెక్కకైతే ఎలక్షన్లకు ముందు పార్టీలు మార్చుట్లా వివేక్ సార్కు ఉన్న ఒక అలవాటట. మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సార్కు క్లియర్గా తెలిసిపోయినాక మరి ఏ